నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ఐబొమ్మ రవి చట్టం దృష్టిలో సినిమాలను పైరసీ చేసిన నేరస్తుడు. ప్రజల దృష్టిలో మాత్రం అతడు ఓ రాబిన్ హుడ్. వేలాది రూపాయలు పెట్టి సినిమా చూడలేని నిరుపేద మధ్యతరగతి ప్రజలకు రియల్ హీరో. 6 ఏళ్ల పాటు అటు సినీ పరిశ్రమను ఇటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ రవి ఒకానొక దశలో దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి అని నేరుగా పోలీసులకే సవాల్ విసిరాడు. అయితే భార్య అందించిన సమాచారంతో ఐబొమ్మ రవిని అరెస్టు చేసి హీరోలుగా తెలంగాణ పోలీసులు ఫోజులు ఇస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎందుకు పోలీసుల ఎదుట రవి వెల్లడించిన వివరాలేంటి? ప్రజలు అతన్ని రాబిన్ హుడ్ గా ఎందుకు కొనియాడుతున్నారు? అసలు ఐబొమ్మ అంటే ఏంటి? రవికి అంత క్రేజ్ ఎందుకు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐబొమ్మ రవిని తొలుత 5 రోజుల పాటు విచారించిన పోలీసులు కోర్టు అనుమతితో మరో 3 రోజుల కస్టడీకి తీసుకొని విచారించారు. చాలా ప్రశ్నలకు మౌనం వహించిన రవి కొన్ని కీలక సమాచారం ఇచ్చాడని పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పైరసీ గుట్టు బయటపడినా విదేశీ పౌరసత్వంతో తప్పించుకోవచ్చనే ధీమాతో తన నెట్వర్క్ను పెంచుకున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తాను తప్పు చేస్తున్నాననే విషయాన్ని మర్చిపోయానని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పైరసీ జోలికి వెళ్లనంటూ పోలీసుల ఎదుట రవి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. రవి ఇంటి పేరు ఇమ్మతి రవి. అతని ఇంటి పేరునే ఐబొమ్మగా పెట్టుకున్నాడని అందరూ అనుకున్నారు. కానీ ఐబొమ్మకు రవి చెప్పిన అర్థం వేరు. ఐ అంటే ఇంటర్నెట్, బొమ్మ అంటే సినిమా. వైజాగ్లో సినిమాను బొమ్మ అంటారు. ఇంటర్నెట్లో చూసే సినిమా కాబట్టి ఐబొమ్మ అయింది. మరో పైరసీ వెబ్సైట్కు బలపం అనే పేరు పెట్టాలని అనుకున్నాడు. కానీ డొమైన్లో సాంకేతిక లోపంతో ఎల్ అనే అక్షరం తీసేసి బొప్పంగా మార్చాడు. తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సినిమాలన్నీ టెలిగ్రామ్ నుంచి తీసుకున్నవే. వీడియో ఆడియో క్వాలిటీలను పెంచుకునేందుకు కరేబియన్ దీవుల్లోని వ్యక్తులతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. ఐబొమ్మ, బొప్పం వెబ్సైట్లలో 20,000కు పైగా సినిమాలు అప్లోడ్ చేశాడు. ఇక థియేటర్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయకుండానే ఇంట్లో కూర్చుని కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పించిన ఐబొమ్మ రవిని తెలుగు ప్రజలు ఆకాశానికెత్తుతున్నారు. అతని కేసును వాదిస్తానంటూ వైఎస్ జగన్ కోడికత్తి, గులకరాయి కేసులను వాదించిన లాయర్ సలీం, మరో హైకోర్టు లాయర్ పేటేటి రాజారావు ముందుకొచ్చారు. రవి చేసింది తప్పే, కానీ అతన్ని అభిమానిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం అతన్ని నిర్దోషిగా బయటకు తీసుకొస్తామంటున్నారు. పైరసీ ప్రపంచంలో తిరుగులేని లీడర్గా ఎదిగిన రవికి రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న కూడా పూర్తి మద్దతు ప్రకటించారు.